ఒకప్పుడు భారీ నౌకలతో కళకళలాడిన ప్రాంతం అది. విదేశీ వాణిజ్యం టూరిస్టులతో సందడే సందడి. కానీ ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఒక నది కబళిస్తోంది. ఏకంగా ఒక గ్రామాన్నే మింగిస్తోంది. ఇప్పటికే వందల ఎకరాల భూమిని సముద్ర గర్భంలో కనిపిస్తుంది. వంశధార నది సముద్రంలో కలిసే చోట తన ప్రవాహ దిశను మార్చుకుని చేస్తోన్న విధ్వంసానికి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ఆనవాళ్లు కోల్పోతోంది. చరిత్ర పుటల్లో నుండి కనుమరుగు కాబోతోన్న శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంపై స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం ఒక చారిత్రక ప్రాంతం. జిల్లా కేంద్రానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. డచ్, బ్రిటిష్ వారి కాలంలో కళింగపట్నం ఒక ప్రధాన ఓడరేవుగా వెలుగొందడమే ఇందుకు కారణం. కళింగపట్నం నుంచి మంగూన్తో పాటు ఇతర దేశాలకు వర్తక వాణిజ్యాలు కొనసాగేవి. శ్రీకాకుళం జిల్లాలోనే ప్రముఖ నది అయిన వంశధార ఉరకలేస్తూ బంగాళాఖాతంలో కలిసేది ఇక్కడే. ఒకవైపు అందమైన బీచ్, మరోవైపు సముద్రంలో వంశధార కలిసే నదీ సంగమ ప్రాంతం కావడంతో కళింగపట్నం టూరిజానికి కేర్ ఆఫ్ గా మారింది. ఈ క్రమంలోనే కళింగపట్నం బీచ్ కు పునర్వైభవం తెచ్చేందుకు ప్రభుత్వాలు అడుగులు వేస్తూ ఉండగా అవి ఫలించడం లేదు. ఎందుకు అంటే కళింగపట్నం బీచ్ అభివృద్ధిపై వంశధార నది నీళ్లు జల్లుతోంది. కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను సముద్రం పాలు చేస్తోంది. వంశధార నది సముద్రంలో కలిసే చోట దిశ మార్చుకొని ప్రవహిస్తూ 7-8 ఏళ్లుగా విధ్వంసం సృష్టిస్తోంది. తీరంకోత టూరిస్టులను ఇక్కడ గ్రామస్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. సముద్రంలోకి వేసిన రహదారి పూర్తిగా కోతకు గురై శిథిలమైపోయింది. చిన్నారులను ఆకట్టుకుంటూ బీచ్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ జంతువుల విగ్రహాలు సముద్రంలో కొట్టుకుపోయాయి. ఇక్కడ రిసార్ట్ సైతం మూతపడిపోయింది. ఇలా అనేక నష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది ఈ సంగమ ప్రాంతం. వంశధార నది తన దిశను మార్చుకోవడానికి ప్రధాన కారణం మానవ తప్పిదమే. గతంలో వంశధార నదీ సంగమానికి సమీపంలో 2 పాయలుగా సముద్రంలో కలిసేది. కానీ కళింగపట్నానికి ఆపోజిట్ లో నదికి అవతల వైపున్న పోలాకి మండలం అంపలాం దగ్గర నదీ గర్భం ఆక్రమణకు గురైంది. సముద్రంలో కలిసే నదీ పాయను కొందరు బడా వ్యాపారులు రొయ్యల చెరువులుగా మార్చారు. ఆ చెరువులోకి వరద నీళ్లు వెళ్లకుండా నది వైపు పెద్ద ఎత్తున గట్లు నిర్మించారు. ఫలితంగా నది దిశ మార్చుకొని ప్రవహిస్తూ ఉండడంతో 2 పాయలు కాస్త ఒకటిగా ఏర్పడింది. దీంతో కళింగపట్నం వైపు ప్రవాహం పెరిగి సంగమం దగ్గర సముద్రంలో కలుస్తూ తీరాన్ని కోసేస్తోంది. గతంలో కళింగపట్నం వైపు 100 మీటర్ల దూరంలో ఉన్న నది ఇప్పుడు గట్టు కానుకొని ప్రవహిస్తోంది. దిశ మార్చుకొని ప్రవహించే వంశధార నదీ పరిస్థితులను గూగుల్ ఫోటోలు, డ్రోన్ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది జులై, ఆగస్టులో వంశధారకు వరదొస్తుంది. వరదొచ్చినప్పుడు నది దిశ మార్చుకుంటూ కళింగపట్నం మత్స్యలేశం వైపు పయనిస్తుంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న బీచ్ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. వంశధార నది చేస్తున్న విధ్వంసానికి కళింగపట్నం, మత్స్యలేశం గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2017 నవంబర్లో అప్పటి ప్రభుత్వం కళింగపట్నంలో బీచ్ ఫెస్టివల్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా జలమయమైపోయింది. 2019 ఆగస్టు 9లో వచ్చిన వరదతో బీచ్ పూర్తిగా కోతకు గురైంది. బీచ్ లోని జంతువుల బొమ్మలు, బెంచీలు అన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయి. బీచ్ లోకి వేసిన రహదారి కూడా కొట్టుకుపోవడం షాక్ ఇచ్చింది. కళింగపట్నం బీచ్ ఇంతకు ముందు ఎంతో సుందరంగా ఉండేది సార్. కాకపోతే ఈ 2 ఇయర్స్ క్రితం ఈ మధ్య తుఫాన్లు వచ్చాక కొట్టుకుపోయి సముద్రం కొంచెం ముందుకు వెళ్ళిపోయి ముందుకు వచ్చేయడం వలన ఇసుక దెబ్బలు అయిపోయి ఇప్పుడు అనుకున్నంత అందంగా లేకుండా పోయింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక రిసార్ట్లు ఉండేవి. ఆ రిసార్ట్లు కూడా అందంగా వస్తూ జనాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. కళింగపట్నం బీచ్ కోత వ్యవహారం, రొయ్యల చెరువులపై ఫిర్యాదులతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు ఇక్కడ పోర్టు ఉండేది. సరుకుల ఎగుమతి దిగుమతులకు ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతం ఉండేది. అయితే అది ఇప్పుడు చరిత్ర. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరవకపోతే, తీరం కోతను నివారించకపోతే ఇక్కడ కళింగపట్నం అనేటువంటి గ్రామం ఉండేదని, టూరిజం స్పాట్గా విరాజిల్లిందనేది కూడా భవిష్యత్తులో చరిత్రగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, కళింగపట్నంలోని సంగమ తీరం.